శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 3 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11 గంటల 4 నిమిషాల వరకు ఉంది. బుధవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాల్లో లాభాలు చేకూరుతాయి, పనుల్లో విజయం చేకూరుతుంది. శ్రీవత్స యోగం అనేది 12 రాసుల వాళ్ళకి అద్భుతమైన లాభాలనే కలిగింపజేస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఎందుకంటే బుధుడు రవి క్షేత్రం మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు కర్కాటకములో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి లవ్ ప్రపోజల్స్కి అనుకూలమైన రోజు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి, ప్రేమికులు వాళ్ళ ప్రేమను ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు బలం అద్భుతంగా ఉంది. కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాలు వీటిల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కూడా 12 రాసుల వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో బ్రహ్మాండమైన విజయం చేకూరుతుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అప్పుల నివారణకు కూడా ఈ నక్షత్రం మంచిది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు క్లియర్ చేయడానికి పూర్వాషాఢ మంచి నక్షత్రం. కపట ఉపాయములు పన్నటానికి కూడా పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాటికి పూర్వాషాఢ మంచిది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేయాల్సి వస్తుంది. మంచి జరగటం కోసం పని మోసపూరితంగా చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం మోసపూరితమైన పనులు చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ వ్యవహారంలో ధనలాభం కనిపిస్తోంది. వ్యాపారంలో కూడా ధనలాభం కనిపిస్తోంది. అంటే వృత్తిపరంగా ధనలాభాలు పొందే యోగం ఈరోజు మేషరాశి వాళ్ళకు బాగా కనిపిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. కుటుంబ కలహాలు అనేవి చికాకును కలిగింపజేస్తూ ఉంటాయి. కుటుంబంలో ఊరికే చిన్న విషయాన్ని గొడవ పడుతూ ఉంటారు. అవి చికాకులు కలిగింపజేసి కలతలను కలిగింపజేస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. మనోవిచారాన్ని తొలగింపజేసుకొని మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్ర సమాగమము ఏర్పడుతుంది. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనలాభం ఉంది. ధనవృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉన్న మిథున రాశి వాళ్ళు వ్యాపారం డెవలప్మెంట్ చేయడానికి చేసే అన్ని ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో వ్యతిరేకతలు ఉంటాయి. అటువంటప్పుడే మనోనిబ్బరం కోల్పోకూడదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలకు, మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే సామాన్యమైనటువంటి లాభం అనేది కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అంటే ధనపరంగా మాత్రం నష్టం లేదు, కానీ సామాన్యంగా కొంత లాభం పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం కనిపిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు విశేషమైన లాభాలు పొందే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. మీ గౌరవానికి, కీర్తికి భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కన్యారాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. లేకపోతే ప్రయాణాల్లో కొద్దిగా
దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం కొంచెం డౌన్ అవుతుంది. పేషెన్స్, సహనంతో వ్యవహరించాలి. అలాగే అధికారులను కలుసుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే బాగుంది. తులారాశి ఉద్యోగస్తులైతే అధికారులతో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్ళే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం ఇలాంటివి చేసే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. ప్రధానంగా బంధువులను ఎక్కువగా కలుసుకుంటారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యం అనేవి లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకు బాగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వల్ల సుఖం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి లాభం పొందుతారు. అబ్రాడ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. బాగా భోగాలు, విలాసాలతో కూడిన జీవితాన్ని ఈరోజు పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు చేకూరతాయి. ఏ ప్రయాణంలోనైనా అద్భుతమైన లాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ధార్మిక చింతన పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు మీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే పరివర్తన ఏకాదశి. పరివర్తన ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధిని అనుగ్రహింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు, బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేయడానికి బుధహోరం మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోరం మంచిది. అదేవిధంగా జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోరం మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ 2 వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలకు బుధహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. అంటే హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాసుల వాళ్ళు మీ దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.